చంద్రబాబు గారు ఏం చెప్పారు అంటే 3000 నుంచి 4000 పెన్షన్ చేస్తా అన్నారు. పొద్దున 5 గంటలకల్లా వచ్చేసి పెన్షన్లు ఇచ్చేస్తున్నారు అంటున్నారు. అలాగే మీ మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం రేపు ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తానంటున్నారు. బస్సులు రేట్లు పెరిగితే ఈ రోజుల్లో ఖర్చులు కానీ అన్ని పెరిగిపోయినాయి. మీలాగా రోజువారీ పనులు చేసుకునే వాళ్ళకి బస్ ఛార్జీ ఉచితం చేస్తే మంచిదేనంటారమ్మా? మంచిదేనయ్యా, మంచిదే. ఎలా ఉంది పరిపాలన? చూస్తున్నారు కదా, గత 2 నెలల నుంచి చూస్తున్నారు. బాగానే ఉంది, బాగానే ఉంది, బాగానే ఉందా? బాగానే ఉంది. పెన్షన్లు మీ పక్కన వాళ్ళకి కానీ లేకపోతే పెద్దవాళ్ళకి ఇస్తున్నారు? ఎత్తున్నారు, ఇంటికి వచ్చి ఎత్తున్నారు. అంగన్వాడీ వాళ్ళు ఇంటికి వచ్చి ఎత్తున్నారు, ఇంటికి వచ్చి ఎత్తున్నారు. మొన్న పోయిన నెలలో 7000 ఇచ్చారు, ఇప్పుడు 4000 ఇచ్చారు. కానీ మాకు ఇల్లు తాళాల గురించి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కట్టుకునే తేత లేదు మాకు. కొద్దిగా అది ఒకటి లైన్ ఇచ్చారండి, పట్టా కాగితాలు కూడా ఇచ్చాడు. కట్టుకోవడానికి మాకు ఇబ్బంది అవుతుంది, డబ్బులు లేవు. ఇంకేముంది, నేను కట్టమంటారా మీరే కట్టుకుంటారా, నేను డబ్బులు ఇస్తాను కట్టిలా 1,80,000 ఇస్తానన్నాడు. కట్టుకుంటే ముందు మన డబ్బులు 50,000 పెట్టి ఫౌండేషన్ లేపాలంట, లేపాక వేస్తానన్నాడు. అది లేదు, ముఖం ఏది కట్టుకోవడానికి రూపాయి లేదండి. అనాదిగ్గా ఉన్నాం, భర్త లేడు. మేము పిల్లని పెట్టుకొని బతుకుతున్నాం. పెట్టుకున్నామండి, పెట్టుకున్నామండి. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ రోజున ఉచిత గ్యాస్ పథకం అని కానీ లేకపోతే 3 సిలిండర్లు ఇస్తా అన్నాడు ఆయన. సంవత్సరానికి 3 సిలిండర్ ఇస్తా అన్నాడు. అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఇస్తా అన్నాడు. ఇవన్నీ చేయగలడు అనుకుంటున్నారా చంద్రబాబు? వచ్చిన దాకా నమ్మకం తక్కువ, చేతడో చేదో మనకు రావాలిగా. అదేంటి ఇప్పుడు 3000 4,000 చేస్తాడు, చేసిండు. మళ్ళీ అవి కూడా చూడాలిగా. ఇది చేసిండు, అది కూడా చూస్తే అది కూడా చూస్తే కట్టుకోలేమండి. కొద్దిగా అది ఒక్కటి సాయం చేయాలండి. అదేనండి, అది ఒక్కటే మాకు. చంద్రబాబు గారు ఏం చెప్పారు అంటే 3000 నుంచి 4000 పెన్షన్ చేస్తా అన్నారు. పొద్దున 5 గంటలకల్లా వచ్చేసి పెన్షన్లు ఇచ్చేస్తున్నారు అంటున్నారు. అలాగే మీ మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం రేపు ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తానంటున్నారు. బస్సులు రేట్లు పెరిగితే ఈ రోజుల్లో ఖర్చులు కానీ అన్ని పెరిగిపోయినాయి. మీలాగా రోజువారీ పనులు చేసుకునే వాళ్ళకి బస్ ఛార్జీ ఉచితం చేస్తే మంచిదేనంటారమ్మా? మంచిదేనయ్యా, మంచిదే. ఎలా ఉంది పరిపాలన? చూస్తున్నారు కదా, గత 2 నెలల నుంచి చూస్తున్నారు. బాగానే ఉంది, బాగానే ఉంది, బాగానే ఉంది. పెన్షన్లు మీ పక్కన వాళ్ళకి కానీ లేకపోతే పెద్దవాళ్ళకి ఇస్తున్నారు? ఎత్తున్నారు, ఇంటికి వచ్చి ఎత్తున్నారు. అంగన్వాడీ వాళ్ళు ఇంటికి వచ్చి ఎత్తున్నారు, ఇంటికి వచ్చి ఎత్తున్నారు. మొన్న పోయిన నెలలో 7000 ఇచ్చారు, ఇప్పుడు 4000 ఇచ్చారు. కానీ మాకు ఇల్లు తాళాల గురించి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కట్టుకునే తేత లేదు మాకు. కొద్దిగా అది ఒకటి లైన్ ఇచ్చారండి, పట్టా కాగితాలు కూడా ఇచ్చాడు. కట్టుకోవడానికి మాకు ఇబ్బంది అవుతుంది, డబ్బులు లేవు. ఇంకేముంది, నేను కట్టమంటారా మీరే కట్టుకుంటారా, నేను డబ్బులు ఇస్తాను కట్టిలా 1,80,000 ఇస్తానన్నాడు. కట్టుకుంటే ముందు మన డబ్బులు 50,000 పెట్టి ఫౌండేషన్ లేపాలంట, లేపాక వేస్తానన్నాడు. అది లేదు, ముఖం ఏది కట్టుకోవడానికి రూపాయి లేదండి. అనాదిగ్గా ఉన్నాం, భర్త లేడు. మేము పిల్లని పెట్టుకొని బతుకుతున్నాం. పెట్టుకున్నామండి, పెట్టుకున్నామండి. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ రోజున ఉచిత గ్యాస్ పథకం అని కానీ లేకపోతే 3 సిలిండర్లు ఇస్తా అన్నాడు ఆయన. సంవత్సరానికి 3 సిలిండర్ ఇస్తా అన్నాడు. అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఇస్తా అన్నాడు. ఇవన్నీ చేయగలడు అనుకుంటున్నారా చంద్రబాబు? వచ్చిన దాకా నమ్మకం తక్కువ, చేతడో చేదో మనకు రావాలిగా. అదేంటి ఇప్పుడు 3000 4,000 చేస్తాడు, చేసిండు. మళ్ళీ అవి కూడా చూడాలిగా. ఇది చేసిండు, అది కూడా చూస్తే అది కూడా చూస్తే కట్టుకోలేమండి. కొద్దిగా అది ఒక్కటి సాయం చేయాలండి. అదేనండి, అది ఒక్కటే మాకు.